హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో సమాధానం అందరికీ షేర్ చేయండి బా. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన తమ్ముడు యూఎస్ రివ్యూ భయ్య. నిజానికి సినిమా అయితే చాలా బాగుంది అని చెప్పొచ్చు. అలాగే నాకు తెలిసినంత వరకు ఈ సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టే ప్రసక్తి అయితే ఉండదు భయ్య. కాకపోతే స్టోరీ విషయంలో మాత్రం చాలా అంటే మనకు రొటీన్గానే అనిపిస్తుంది. యాజ్ డీజ్ మనకి చాలా సినిమాలు ఇలాంటి స్టోరీస్ మీద అయితే వచ్చాయి. కానీ ఒక్క నితిన్ అన్న వల్లనే ఈ సినిమా ఆడుతుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు భయ్య. నాకు తెలిసినంత వరకు నేను చూసిన వాటిల్లో నితిన్ అన్న సినిమాల్లో ద బెస్ట్ మూవీగా అయితే నిలుస్తుందని మాత్రం చెప్తున్నా భయ్య. అరే ఏంట్రా స్టోరీ రొటీన్గా ఉంది అంటావు, మళ్ళీ సినిమా భారీగా ఉంది అంటావు అని మీరు అనుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు నేను ఏం చెప్తున్నానంటే ఇప్పటి వరకు నితిన్ అన్న అలాంటి పర్ఫార్మెన్స్ కానీ అలాంటి యాక్టింగ్ కానీ నేను ఏ సినిమాలోనూ చూడలేదని మాత్రం గట్టిగా చెప్తాను భయ్య. ఎందుకంటే ఆ రేంజ్లో అనిపించింది నాకైతే ఆయన యాక్టింగ్ కావచ్చు, ఆయన పర్ఫార్మెన్స్ కావచ్చు. కొన్ని సీన్లు అయితే ఇంకా మెంటల్ ఎక్కుతాయని చెప్పొచ్చు. నేను ఏదో అనుకున్నా కానీ అంటే నిజంగా చెప్తున్నా భయ్య, స్టోరీ అయితే ఖచ్చితంగా స్టోరీలో అయితే దమ్ము లేదు భయ్య. కేవలం మన నితిన్ అన్న వల్లనే ఈ సినిమా ఆడుతుంది అనడంలో ఎటువంటి డౌటు లేదు భయ్య. చాలా వరకు నేను చాలా గమనించాను. నాకు తెలిసినంత వరకు ఈ సినిమాలో పర్టికులర్గా నితిన్ అన్న చేసిన పర్ఫార్మెన్స్ ఏ సినిమాలో చేయలేదేమో అన్న టైప్లో అనిపించింది. అలాగే కొందరు క్యారెక్టర్లు ఉంటాయి భయ్య. వాళ్ళ అక్క క్యారెక్టరు, అలాగే వాళ్ళ అక్క కూతురు క్యారెక్టరు ఉంటుంది. వాళ్ళ క్యారెక్టర్లు అయితే ఇంకా పీక్స్ అని చెప్పొచ్చు. ఇంకా హీరోయిన్ క్యారెక్టరు, అలాగే హీరోయిన్ పక్కలో ఒక అమ్మాయి క్యారెక్టర్ ఉంటుంది. అంటే ఆ గూడెంలో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ అయితే ఇంకా పీక్స్ అని చెప్పొచ్చు భయ్య. నిజంగా వీళ్ళ క్యారెక్టర్లు ఎలా ఉంటాయంటే అసలు పర్టికులర్గా సినిమాకి ప్లస్ అవుతాయి కానీ మైనస్ అయ్యే ప్రసక్తే లేదు భయ్య. నాకు తెలిసినంత వరకు వాళ్ళ క్యారెక్టర్లు పీక్స్ ఉంటాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్య ఈ సినిమాకి పర్టికులర్గా చెప్తున్నాను, నేను చూసిన దాంట్లో ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. సినిమా అయితే చాలా బాగుంది భయ్య. కాకపోతే స్టోరీ నిజం చెప్తున్నాను భయ్య, స్టోరీ వల్ల సినిమా ఆడుతుంది అంటే మాత్రం ఈ సినిమా ఆడదు భయ్య. ఈ సినిమా భారీగా ఒకవేళ ఆడుతుంది అంటే మాత్రం అది కేవలం నితిన్ అన్న వల్లనే ఆడుతుందని మాత్రం నేను చెప్పగలను భయ్య. నాకు తెలిసినంత వరకు ఈ మేకింగ్ నేను ఏ సినిమానో చూడలేదు. ఆయన సినిమాల్లో అలాంటి మేకింగ్తో సినిమా తీశారు, సూపర్ ఉంది.